క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కాంగ్రెస్ పార్టీ గీసిన గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అందులో భాగంగానే నెల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి చెందినటువంటి నాయకుడు సుభాష్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ కుల సర్వే రిపోర్ట్ని తగలబెట్టినటువంటి తీర్మార్ మల్లన్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ విషయానికి వచ్చినప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాలనే భేదభావం ఉండదు. చిన్న పెద్ద అనే తారతమ్యాలు ఉండవు. కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ గీత ఎవరు దాటినా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మల్లన్న గారు కాంగ్రెస్ బీఫామ్ మీద ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉండి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని సాకారం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కుల సర్వే పగడ్బందీగా శాస్త్రీయబద్ధంగా చేపడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు ఆ డాక్యుమెంట్ని తగలబెట్టడం పట్ల ఏఐసిసి తీవ్రంగా పరిగణించింది. అందుకే ఇవాళ ఆ చర్యకు పూనుకుంది. ఇంతవరకు చర్యలు తీసుకోవడం అనేది డిసిప్లినరీ కమిటీ యొక్క అభిప్రాయం తీసుకుంది. తదుపరి ఏముంటుందో ఆలోచిద్దాం. నెల క్రితం సుభాష్ రెడ్డి గారిని సస్పెండ్ రెడ్డిల మీద వ్యాఖ్యలు చేసి 2 నెలలు అయింది. క్రమశిక్షణ చర్యకు నోటీస్ ఎప్పుడు ఇచ్చాము? మేము డాక్యుమెంట్ తగలబెట్టి డాక్యుమెంట్ గురించి చాలా నీచంగా మాట్లాడినప్పుడే షోకాజ్ ఇచ్చినాం. ఆ విషయాన్నే తీవ్రంగా పరిగణించింది ఏఐసిసి. మీనాక్షి నటరాజన్ దీంట్లో సంబంధం లేదు. షోకాజ్ ఇచ్చి దాదాపు 20 రోజులు అవుతా ఉంది. ఏఐసిసి వారు దీన్ని రీతిలో పరిశీలించిన తర్వాతనే చెన్నారెడ్డి గారిని ఆదేశించడం జరిగింది.